పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అనుకువ గల దైవ సేవకుడు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు తనను గూర్చి చెబుతున్నప్పుడు ఎంతో దీనునిగా పరిచయం చేసుకుంటున్నాడు. 3వ అధ్యాయం 7వ వచనములో సువార్తకు పరిచారకుడును అని, 11వ వచనములో పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని వ్రాశాడు. ప్రియులారా, పౌలును గూర్చి నేడు తెలిసిన మనం ఈయన వంటి ప్రజ్ఞావంతుడు గాని సేవకుడు గాని ఇంకొకరిని చూడలేము అని అనుకుంటా. నూతన నిబంధనలో అత్యధిక భాగం ఈయన రచనలతో సేవా వివరాలతో నిండి ఉంది. క్రీస్తు కొరకు హతసాక్షి అయినవాడు. అలాంటి వ్యక్తి తాను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుండి 18 వచనాలు మరియు 11వ అధ్యాయం 21 నుండి 33 వాక్య భాగాలలో తాను క్రీస్తు కొరకు ఎన్ని అవమానములు నిందలు అనుభవించాడో ఎంతో వివరముగా వ్రాశాడు. అయినా తాను పరిశుద్ధులందరిలో అత్యల్పుడనని వ్రాస్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4 నుంచి 16 వచనాలలో తన వ్యక్తిగత వివరాలు, సమర్పణ గూర్చి అద్భుత విషయాలు ఉన్నాయి. అయినా తాను పరిశుద్ధులందరిలో అత్యల్పుడను అని వ్రాశాడు. నేటి సంఘాలలో 5 నిమిషాలు ప్రార్థన చేస్తే వారంతా ప్రార్థనా పరులే లేరని, వారి వంటి గొప్ప వ్యక్తులు ఇంకెవరున్నారని, నా వలనే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి, నా వలనే సంఘాలు మనుగడ సాగిస్తున్నాయి అని గొప్పలు చెప్పుకునే వాళ్ళను గమనించవచ్చు. ఇలాంటి వారితో పోలిస్తే అపోస్తలుడైన పౌలు తనను గూర్చి ఎన్ని గొప్పలు చెప్పుకోవాలో. ప్రియులారా, అత్యధికముగా దేవుని కొరకు పనిచేసిన వాడై ఉండి నేను అత్యల్పుడును అని పౌలు చెప్పుకున్నాడు. దేవుడు ఆయన పరిచర్యను ఫలభరితం చేశాడు. ఏదైనా కొంచెం ఆధిక్యత లభిస్తే నా అంత గొప్పవాడు లేడని విర్రవీగే వారికి వారి సొంత ఘనతే ఆధారం అయినందున ఇలాంటి వారు క్రైస్తవ సంఘాల అశాంతికి కారణాలవుతున్నారు. దేవుని బిడలారా, పౌలు స్వభావాన్ని, ఆయన దీనత్వాన్ని ధ్యానించు మనం దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలలో గొప్పలు చెప్పుకోగా విధేయులైన పనివారుగా ఉండి దేవునికి అప్పగించుకొనుట అత్యవసరం. అలాంటి వారిని, వారి సేవను దేవుడు బహుగా దీవిస్తాడు. కనుక అనుకవ కలిగి ఉందాం, దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో
మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. నాయనా, చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును మీరు దయచేయండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని మీరు దీవించమని, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డల మీద నీ కృపహస్తము నుంచి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.